కూడా స్టార్ట్ అయ్యాయి. చాలా ఇంపార్టెంట్ విషయం ఒక్కటి చెప్తాను. పిల్లల్ని పెంచేటప్పుడు ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కొన్ని విలువలు మనం చిన్నప్పటి నుంచి మందు తాగుతున్నాడు ఎవడో ఒకటి చూస్తే రే చండాలం రావాలి, చిచ్చి 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 సిగరెట్ పాప తూ ఎంగిలి కూడికి ఆశ పడకు అని చెప్పి చిన్నప్పటి నుంచి కనుక మనం ఇటువంటి విలువలు అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాడుకుంటే ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే కొంచెం దగ్గర ఏజ్లో ఉన్న మావయ్యలో బాబాయ్లో, సో ఎవరైనా సరే వేరే వాళ్ళ భార్యలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవాలన్నా లేకపోతే భర్తలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవాలన్నా కూడా అది ఒక ఎంగిలి కూడు అనేది వాళ్ళలో ఒక రకమైన ఇంజెక్ట్ చేయాలి మనం ఫస్ట్ నుంచి. తప్పు పరస్త్రీ పాము వంటిదని మనకి ఎప్పుడో చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో ఆవిడ చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఇదేంటంటే మనం నేర్పించాల్సిన చెడుని చెడుగా చూపించడం, చెడుని చూడగానే వాళ్ళకి అసహ్యం పుట్టాలి. అంటే మందు తాగాలి అయినా కూడా తప్పని చెప్పి ఆపుకోవడం కదా, మందు చూడగానే చిరాకు అనిపించాలి. వేరే అమ్మాయితో పెళ్ళైన అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఆలోచన రావాలని కూడా వాడికి చీతు అనిపించాలి. ఏంట్రా ఏం కర్మ నాకు ఎంగిలి కూడా తినడానికి అని చెప్పి వాడికి అనిపించి అలా తయారు చేయాలి మన పిల్లల్ని పెంచినప్పుడు. ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళ తల్లి కనుక చిన్నప్పటి నుంచి వాడిని అలా పెంచుంటే అటువంటి అబ్బాయి ఇటువంటి అక్రమ సంబంధం పెట్టుకునేవాడు కాదు, ఇంత దూరం వచ్చేది. ఇప్పుడు ఆవిడికి వేరే ఆప్షన్ ఏమీ లేకుండా ఇది నా జీవితం, 2-3 పిల్లలు, వాళ్ళని నేను తీర్చిదిద్దాలి, ఇది నా భవిష్యత్తు, అంతేగాని ఈ వయసులో కూడా నేను అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి అనుకునే థాట్స్ రావడం కూడా చాలా డేంజరస్. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఎఫ్బీలో ఇవి ఎవరివమ్మా, మన ఇండియావి కావు, ఎక్కడి నుంచో అమెరికా నుంచి. ఈ మధ్య కాలంలో ఓటీటీలో విచ్చలవిడిగా హింస హత్యలకు సంబంధించి ఎక్కువ చూపిస్తున్నారు. అదే అంటే లిమిట్స్ ని ఎవరు పుష్ చేస్తున్నారు? అమెరికా వాడి చట్టాలు వేరు, వాడు మా చట్టంలో ఇంతవరకు చూపించుకోవచ్చు, ఇది చేయొచ్చు ఇవన్నీ కూడా ఓకే అంటాను. మన సంస్కృతికి ఇవన్నీ కాదు. సో దానికి దీనికి అస్సలు సెట్ అవ్వదు. అండ్ ఏ రకమైన మానిటరింగ్ అనేది లేదు గట్టిగా. అప్పుడు ఎప్పుడో ఒకసారి మేల్కొని టిక్ టాక్ బ్యాన్ అన్నారు. బ్యాన్ చేయాల్సింది ఒక అప్లికేషన్ కాదు, బ్యాన్ చేయాల్సింది ఇటువంటి కంటెంట్ ని. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే అసలు ఇటువంటి కంటెంట్ ఎలా వదులుతున్నారని చెప్పి షాక్ అయిపోతుంది. మనం నేర్పించాల్సింది చెడుని చెడుగా చూపించడం, ఖచ్చితంగా ఇది చూపించాలి అంతే. రైట్, చెప్పండి మీరు మేడం. చెప్పండి. ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ అబ్నార్మల్ బిహేవియర్ కు వన్ ఆఫ్ ది రీజన్ మేడం. ఏదైతే జంక్ ఫుడ్ గానీ మసాలా పదార్థాలు కానీ ఏవైతే మనకు మీకు తెలుసు కదా, సాత్వికమైన ఆహారం తీసుకుంటే మనకు సాత్వికమైన ఆలోచనలు వస్తాయి, రజోగుణం ఉన్న ఆహారం తీసుకుంటే రజోగుణమైన ఆహారము మనకు అవే ఆలోచనలు వస్తాయి. ఈ బిర్యానీలు కావచ్చు, జంక్ ఫుడ్ ఏవైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళ లోపల ఇతర కోరికలు కావచ్చు, ఆవేశం కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. మన గట్టే మన మైండ్ డిసైడ్ చేస్తుంది. ఆ విధంగా అవైలబిలిటీ ఆఫ్ జంక్ ఫుడ్ ఏదైతే ఈజీగా మనకు పని లేకుండా మనం ఎక్కడికంటే అక్కడికి వచ్చే ఆహారం దొరకడము, ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, అంటే ఎంతమంది సోషల్ గా యాక్టివ్ ఉంటుండ్రు, ఎంతమంది ఫిజికల్ యాక్టివిటీ చేస్తుండ్రు, ఎంతమందికి ఎనర్జీ ఖర్చు అవుతుంది, అంటే వాకింగ్, షటిల్, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ లోపల మనసు మీద కంట్రోల్ ఎక్కువ ఉంటది. ఎప్పుడైతే మనం ఫిజికల్ యాక్టివిటీకి స్కూళ్లలో దూరమైన, ప్లే గ్రౌండ్స్ లేవు, మనం ఎంతసేపు ర్యాంకుల వెంట వాటి వెంటే పడుతున్నాం అన్న ఆలోచన ఎప్పుడైతే ఒక 20 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిందో అక్కడ నుంచి తయారైన జనరేషన్ అంతా కూడా వాళ్ళకు ఓన్లీ ర్యాంకులు మార్కులే గానీ మిగిలిన బిహేవియర్, మిగిలిన పద్ధతులు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా విలువలు నేర్చుకోవాలి అనేది లేదు. వాళ్ళు సక్సెస్ అయిందంటే ర్యాంక్ వచ్చిందా, మనకి జాబ్ వచ్చిందా, డబ్బులు వచ్చినాయా, మిగిలిన డొమైన్స్ అంటే సోషల్ బిహేవియర్, మానసిక స్థితి, వారి నైతిక విలువలు గమనించే ఒక సిస్టమ్ అనేది లేకుండా అయిపోయింది. సో ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయాలి. ఖచ్చితంగా ఏదైతే మనకి ఇప్పుడు కంటెంట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ కానీ లేకుంటే ఇతర మీడియాస్ వస్తుందో వాటి మీద ఒక ట్రిబ్యునల్, ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఒక లా ట్రిబ్యునల్, ఎట్లయితే సెన్సార్ బోర్డు మన సినిమాలకు ఉందో వీటికి కూడా ఆపేటోళ్ళు ఒకరు ఉండాలి. వాళ్ళ ఇంటికి పోయి అడిగి కొన్ని బిడ్డ ఇట్లా చేస్తుంది, ఇది కరెక్టేనా, దీన్ని చూసి ఇన్ని వేల మంది పిల్లలు చెడిపోతారు అని ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఇంటికి పోయి అడిగే పరిస్థితి అంటే నా మనసులో ఒక సైకాట్రిస్ట్ గా చెప్పట్లేదు. ఒక చెడ్డ చూసినప్పుడు ఈ పిల్ల ఏంది ఇట్లా ఎందుకు చేస్తుంది, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీకే నష్టం కదా. అది చూసినా ఇంకెంతమంది పిల్లలు చెడిపోతారు, ఇంకెంతమంది పిల్లలు అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తారు. రీసెంట్ గా వచ్చిన ఒక చిత్రం కూడా చివరి వరకు మంచి మెసేజ్ ఇచ్చి లాస్ట్ కు ఒక చెడ్డ మెసేజ్ ఇవ్వడం వల్ల ఎంతమంది పిల్లలలో అది మైండ్ లో ప్రింట్ అయింది. అంటే మీరు చెప్పినట్టు మన్మోహన్ గారు, ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఒక లిమిట్ ఉండదంటే ఒక కాలేజ్, ఒక మెచ్యూరిటీ వచ్చాకనో కాలేజ్ అయిపోయాక చూసేవాళ్ళం ఈ లవ్ అఫైర్స్ అనేది. ఇప్పుడు స్కూలింగ్ నుంచే చూస్తున్నాం. అసలు ఈ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు 7th 8th పిల్లలు సెక్స్ లో పాల్గొని అబార్షన్లకు వచ్చిన పిల్లల్ని చూస్తున్నప్పుడు అది పెద్ద కార్పొరేట్ సిటీలో కాదు, చిన్న చిన్న టౌన్లలో కూడా చూసినప్పుడు మాకు అసలు గుండె బద్దలైపోతుంటది. అంటే ఒక డాక్టర్ గా కాదు, ఒక ఫాదర్ గా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఎట్టుపోతుంది మన సొసైటీ. అంటే 8వ తరగతి 9వ తరగతి పిల్లలకు కూడా సెక్సువల్ కాంటాక్ట్స్ ఉన్న రోజులు మామూలు స్కూళ్ళలో కూడా, ఏదో పెద్ద స్కూల్లో ఎక్కడో జరుగుతున్నాయని అనుకోవద్దు. అట్లాంటి సిచ్యువేషన్లకు ఎవరో ఒకరు అడ్డుపడాలి. వాళ్ళకంత తెలివి ఉండదు. ఇప్పుడు పిల్లల్ని మీరు ఎందుకురా చెడ్డ చూస్తాను అంటే వానికి చెడ్డది మంచిది తెలియదు, వానికి ఏది ఎంజాయ్మెంట్ వచ్చో అది చూస్తాడు. అది చూడకుండా మొదటి దశల్ని ఆపాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద, మీడియా మీద, పోలీసుల మీద, ప్రభుత్వం సార్.
ప్రభుత్వం అసలు ఈ కంటెంట్ నే అలౌ చేయకూడదు కంట్రీలో. అందరూ నలుగురు, పేరెంట్స్, టీచర్స్, మీడియా, ప్రభుత్వం, ఈ నలుగురు పిల్లల మీద బాధ్యత నలుగురికి ఉంటది. ఈ నలుగురిని కూడా మనము ఎందుకు వీళ్ళ దాకా రానిస్తుంది దీన్ని అని అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది వచ్చినాక వాడిని నువ్వు చెడ్డ పని చేయకురా అని చెప్పలేము. ఎందుకంటే వానికి చెడేది మంచిది మనసు మీద కంట్రోల్ చేసుకునేంత జ్ఞానం వాళ్ళకు ఉండదు, పెద్దోళ్ళకే ఉండలేదు. చిన్నపిల్లల నుంచి మనం మంచి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయలేము చెడు చూపించి. కాబట్టి వానికి ఏదైతే ఫీడ్ అవుతుందో ఫీడింగ్ దగ్గరే ఆపాలి అనేది నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, పూజిత గారు మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఇలా ఒక తల్లి